నామానికి మహిమ కలుగునుగాక. చేరవచ్చిన అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ స్నేహితులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, దైవాశీస్సులు పలుకుతూ ఉన్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కొద్దిసేపు నేను మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. దేవుడు నా మనసులో ఉంచినటువంటి ఒక తలంపు మీతో పంచుకొని ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. 103వ కీర్తనలో నుంచి ఒక మాట చదువుకుందాం. 103వ కీర్తన 17వ వచనమును మూలవాక్యముగా జ్ఞాపకం చేసుకుందాం. ఆ నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరమున నిలుచును. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డాను. గత దినాన్ని నుంచి నేను ఈ విషయం గురించి బాగా దేవుడి సన్నిధిలో ధ్యానిస్తూ అడుగుతూ ఉంటే, ప్రభు రొటీన్ ఒకటే అంశం అవుతున్న తండ్రి, ఏదన్నా వేరే అంశం చెప్తానన్నా నేను. అయ్యగారు చాలాసార్లు చెప్పేవాడు, ఎట్లా జరుగుతుందండి తర్కము దేవునికి మాస్టర్ కంటే నాకు ఇన్ని అర్థమైంది. నేను ఒక టాపిక్ చెప్దామని బలంగా ప్రిపేర్ అవుతున్నా. ఆ టాపిక్ కొద్ది ఈ టాపిక్ చాలాసార్లు మాట్లాడాను. ప్రభు ఇది కొత్త టాపిక్ ఏం కాదు, అయినా నువ్వు ఈ టాపిక్ మాట్లాడాలి, ఈ రోజు ఒక వ్యక్తికి అవసరం ఉందన్నాడు. ఎవరో మనకు తెలియదు, దేవుడు తెలుసు. ఆ వ్యక్తి ద్వారా, ఈ రోజు నే వాక్యం ద్వారా ఆ వ్యక్తి యొక్క హృదయం మార్చబడుతుంది, బలపరచబడుతుంది, నరకం తప్పించుకుంటాడు, పరలోక రాజ్యంలో ఉంటాడు. హల్లెలూయా. అంత శక్తి గల వాక్యము దేవుని వాక్యము. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగములో ఆయన నిబంధనను గైకొనుచు అనేటటువంటి మాట కనబడుతూ ఉంది. దేవుని యొక్క నిబంధన. బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. ఏ నిబంధన అది? పాత నిబంధన, కొత్త నిబంధన కాదు. బైబిల్లో ఒక నిబంధనలు ఉన్నాయి. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో, ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వారిలో ఒకటి సినాయి కొండ సంబంధమైనది, ఇది ఆగరు. అరేబియా దేశంలో ఉన్న సినాయి కొండయే ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. 2 నిబంధనలు కనబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, 2 నిబంధనలు కూడా దేవుడు ఏ విధంగా చేశాడంటే, 2 నిబంధనలు చేయడానికి ఆధారము దేవునికి ఏంటంటే రక్తమే ఆధారం. ఏదైనా నిబంధన జరగకున్నప్పుడు దేవుడు రక్తము లేకుండా నిబంధన చేయడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, ఒక నిబంధన ఎట్లా దేవుడు ఒక వ్యక్తి ద్వారా నిబంధన చేసుకుంటాడు, ఒక వ్యక్తికి నిబంధన చేస్తాడు అంటే రక్తము ఆధారం ఉంటుంది ఇద్దరి మధ్యలో. దయచేసి 9వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 18వ వచనంలో, ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ గొర్రెబొచ్చుతోనూ సోపుతోనూ మేకల యొక్క రక్తమును తీసుకొని, ఆ దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు దాన్ని ప్రోక్షించాలి. ఏమని ప్రోక్షించాలి? ప్రజల మీద ఇది నిబంధన రక్తం అని ప్రోక్షించాలి. ఏ రక్తం అది? గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తం తీసుకొని ఇది నిబంధన రక్తం అని ప్రోక్షించాలి. దేవుని బిడ్డలారా, మొదట నిబంధన అంటే ఏమిటి అంటే, నిబంధనకు శాస్త్రీయంగా చెప్పినటువంటి నిర్వచనాలు కొన్ని ఉన్నాయి. బైబిల్ పండితులు చెప్పిన నిర్వచనం ఏంటంటే ఉడంబడిక, ఒప్పందము. ఒప్పందం అంటే ఎప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక దగ్గర చర్చి స్థలం కొందాం అనుకుంటున్నా. పోయి సంగుపల్లి పోయి ఒక జాగా చూసి నేను రాసేసుకుంటున్నా అంటే నడుస్తుందా? అది నా పేరు మీద రాయబడాలంటే అమ్మటోడు వాడు ఒప్పుకోవాలి నాకు అమ్మడానికి, నాకు ఇవ్వడానికి. ఇద్దరి సమ్మతం జరగాలి, నిబంధన జరగాలంటే
దేవుడు నిబంధన ఎవరితో పడితే వాడితో చేయడు. దేవుడు నీతో నిబంధన చేయాలంటే నీ యొక్క ప్రతిస్పందన అవసరం. హోషేయ ప్రవచన గ్రంథంలో నిబంధన చేసుకుంటున్న సమయంలో ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, 3వ అధ్యాయం హోషేయ ప్రవచన గ్రంథము 3వ అధ్యాయము, దయచేసి 3వ వచనం చదవండి. 3వ అధ్యాయం 3వ వచనం. ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకు నీవు ఉండవలను, నీ ఎడల నేనును అలాగూ నువ్వు ఇట్లా చేయి, దేవుడు అట్లా చేస్తాను దేవుడే నిబంధన. ఇప్పుడు దేవుడు నీతో నిబంధన చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. సో వాట్ ఈస్ దట్ కవెనెంట్? ఏ పర్పస్ కొరకు దేవుడితో నిబంధన చేస్తాడు? దేవుడు హనోకుతో అన్నాడు, నోవాతో అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నేను నీతో నిబంధన చేస్తాను నోవా. ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయం 18వ వచనములో, అయితే నీతో నా నిబంధనను స్థిరపరచును. ఎందుకు స్థిరపరుస్తాను అంటున్నాడు తెలుసా? ఆయన ఒక్కడే నీతిమంతుడుగా ఆ తరములో కనబడ్డాడు, దేవుని మాటలు వినే వ్యక్తిగా కనబడ్డాడు. ఈరోజు మనతో దేవుని నిబంధన చేసుకోవాలంటే కుదరదు. ఎప్పుడు కుదురుతుందంటే నువ్వు అన్ని విషయాల్లో దేవుని మాటకు సమ్మతించాలి, దేవుని యొక్క చిత్తానికి లోబడాలి. అప్పుడు నీ పట్ల ఒక నిబంధన ఉండదు. ఒకప్పుడు మనకు అసలు ఏ నిబంధన లేకుండే కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు 2వ అధ్యాయం 12వ వచనంలో, ఒకప్పుడు మీరు నిబంధన లేనివారు. మీకు నిబంధన ఒకప్పుడు లేదు. ఒకప్పుడు మీరు పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉంటుంది. ఒకప్పుడు మీ పొజిషన్ అది. దట్ వాస్ ద పొజిషన్ బిఫోర్ యూ కేమ్ టు ద సాల్వేషన్. రక్షణలోనికి రాకన ముందు మనకు నిబంధన లేదు. రక్షణలోకి వచ్చిన ఒక నిబంధన వచ్చింది. ఎందుకంటే ప్రభువా నువ్వు చెప్పింది నేను చేస్తాను అని నువ్వు అన్నావు బాప్తిసం తీసుకున్న రోజు. దైవ చిత్తానికి ఎవరైతే లోబడడానికి సమ్మతి చూపిస్తారో వారితో దేవుడు నిబంధన చేస్తాడు. ప్రతి తరములో దేవుడికి ఒక నిబంధన ఉంటుంది చేయడానికి, నీతో చేయడానికి ఒక నిబంధన ఉంటుంది. మొదటి నిబంధన రక్తంతో చేశాడు, 2వ నిబంధన కూడా రక్తంతో చేశాడు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక నిబంధన రక్తం ఉంది, దానికి నిబంధన రక్తం అని పేరు పెట్టాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 28వ వచనం, అది నా రక్తము అనగా ఏమంటున్నాడు? అది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెందించబడుతున్న నిబంధన రక్తము. నిబంధన రక్తం ఇది. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు నిబంధన చేసుకోవడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో నిబంధన లేని వ్యక్తి ఉండొద్దు. ప్రభువా నేను ఇట్లా చేస్తాను తండ్రి, ప్రభువా నేను నీ పని చేస్తానని అభిషేకించు, ప్రభువా నేను ప్రార్థన చేస్తా నా మీద నీ ప్రార్థనాత్మను కుమ్మరించు, ప్రభువా నేను ఉపవాసం చేస్తా నీ శక్తిని నాకు నిబంధన ఉండాలన్నమాట. ప్రభువా నేను ఇట్లా చేస్తాను నువ్వు అట్లా చెయ్యి. అప్పుడు దేవుడు కూడా నీతో నిబంధన స్థిరపరుస్తాడు. నిబంధన లేని వ్యక్తులుగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా కొంతమందికి నిబంధన ఉండదు, కానీ దేవుని నిబంధన గురించి మాట్లాడతారంట. అది విచిత్రం. వాడి జీవితంలో ఏ నిబంధన ఉండదు, కానీ వీడు నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు వానికి ఏమన్నాడు తెలుసా? 50వ కీర్తనలో అసహించుకున్నాడు ఆయన. 16వ వచనం, 50వ కీర్తన 16వ వచనంలో, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వసించడమేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. వాడు మార్చుకోవడానికి ఇష్టపడతాడు, కానీ దేవుడు నాతో నిబంధన చేసిండు అంటాడు. ఇది సత్యం బాబు, ఈ సత్యం ముందు ప్రదర్శించబడాలి, ఈ విధంగా క్రమం ఉండాలి, ఈ విధంగా సిద్ధాంతపరమైనటువంటి దిద్దుబాటు ఉండాలి, మార్చుకో. ఈ రకమైన బాప్తిస్మే వాక్యానుసారం, ఈ రకమైనటువంటి సంఘ క్రమమే వాక్యానుసారం అని చెప్తే వాడు దిద్దుకోడు. అయినా దేవుడు నాతో నిబంధన చేసిన అంటున్నాడ. వాడిని భక్తిహీనుడు అన్నాడు దేవుడు. నాతో నీ నిబంధన లేదు, ఎందుకంటే నువ్వు నా మాటకు లోబడడం లేదు. దేవుడు ఏ వ్యక్తితోనే నిబంధన చేయాలంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విధేయతను దేవుడు చూస్తాడు. అది ఏదన్నా కావచ్చు. దేవుడు బిడ్డలారా, గత దినాన్ని ప్రార్థనలు గుర్తు చేసిన ఎబ్రీ 3:18 ఏమన్నాడు? తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరి గురించి ఆయన వాగ్దానం చేశాడు? అవిధేయుడైన వారి గురించి. అవిధేయంతో నిబంధన ఉండదండి. ఆదాముతో ఏ నిబంధన ఉంది దేవుడికి? అవిధేయుడైపోయాడు.
ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు ఆయన వల్ల. నిబంధన ఏముంది ఆయనతోని, కానీ నోవాహుతో నిబంధన ఉంది. ఎందుకంటే ఆ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడు. మోషతో నిబంధన ఉంది, అబ్రహాంతో నిబంధన ఉంది, దావీదుతో నిబంధన ఉంది. దేవునికి నిబంధన జనులం, నిబంధన ప్రజలం. ఇంతకు పాడబడుతున్నాం కదా, నిబంధన జనులం. ఏ నిబంధన అది? కొత్త నిబంధన. కొందరు నిబంధన జనులం అని చెప్పేసి కొత్త నిబంధన పడుకొని తిరుగుతారు, పాత నిబంధన అవసరం లేదంటారు. దేవుడు బిడ్డలారా, అది కాదు నిబంధన అంటే. దైవ చిత్తానికి లోబడడం నేర్చుకున్నప్పుడు నీతో ఒక నిబంధన దేవుడు స్పెషల్గా చేస్తాడు. దైవ చిత్తానికి నువ్వు అసలు నేను చాలాసేపు మాట అంటాను, దేవునికి లోబడు సంగతి తర్వాత, దేవుడు పంపినటువంటి నాయకుడు ఫస్ట్. ఇప్పుడు కనబడుతున్న దేవుడు నాయకునికి లోబడింది, కనబడిన దేవుడికి ఏం లోబడతాడండి? నాయకుడు చెప్పిన దానికి అడ్డం కూడా వ్యక్తులు కొందరు. పలానా సంబంధము పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా ఎగారని ఒక వద్దని చెప్పిన సంబంధం ఎందుకు, నాకు ప్రేరేపణ, సంసారం చేస్తూ నేను కాదు, ఆ పాప చేస్తుంది, వాడు చేస్తారు, రేపు ఏ మంచిదని చెడైనా, కానీ వద్దామని చెప్తే కూడా ఏదో పేరు కట్టి అడిగారు, ఆయన పెళ్లి చేశారు. ఇంక అడగడం ఎందుకు? దైవజనుడికి అడిగినామంటే ఆయన ఏది చెప్పినా చేస్తామనే మైండ్ ఉన్నప్పుడు అడగాలి. ఏది చెప్పినా లోపడతామనే మనసుతో కాదు. నువ్వు బ్లైండ్గా ఒబే అయిపోయే మనసు ఉన్నప్పుడు నీతో నిబంధన చేసుకుంటాడు ఒక సేవకుడే భూమి మీద. ఇప్పుడు నేను నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న మాట వినకపోతే అసలు సాగించాలి, అది చెప్పింది చేయాలన్నది. అరే అన్నది అట్లా కాదు కదా. అరే కాకపోతే ఒకసారి మీకు ఒక విషయం చెప్తాను. నేను అయ్యగారు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలి, ట్రైన్కు రిజర్వేషన్ చేయమని పంపించిందట ఒక వ్యక్తిని. పంపిస్తే ఇప్పుడు అనుకున్నాడు, అసలు రిజర్వేషన్లు వారం రోజులు ముందు చేసుకోవాలి, అయ్యగారికి ఏం తెలుసు, ఇప్పటికిప్పుడు పోయి రిజర్వేషన్ ఇప్పటికిప్పుడు వారంటే ఊడిస్తే టికెట్లు ఆల్రెడీ బుక్ అయిపోతాయి, మొత్తం టికెట్లన్నీ వారం దినాలు ముందు బుక్ చేసుకోవాలి. అయ్యగారు విశాఖపట్నం పోవాలంటే అంత రష్ ఉంటుంది, ఆ పలాస కానీ ఏదో ట్రైన్లో పేరు ఉంటాయి కదా, విశాఖ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకోవాలంటే. అంటే అయ్యగారు చెప్పి నేను పోరాడం మైండ్ వాళ్ళకి లేదు. అయ్యగారు వెంటనే అడిగాడు, బాబు నువ్వు వెళ్ళామంటే, లేదా అయ్యగారు దొరికే గారు వేస్ట్ పోయి అసలు మొత్తం బుక్ అయిపోయాడు. నువ్వు ఓ బాబు నీకు ఎందుకు నేను చెప్పింది అంతే, నీ బోడి తెలివి మధ్యలో ఉపయోగించకు. తర్వాత మనోడు పోయాడు, సరే ఆయన చెప్తుంది ఏమన్నా ఆయన ఆడదా పోదామని చెప్పేసి పోయాడు. పోయిన తర్వాత టికెట్ కావాలి, రిజర్వేషన్ బుక్ చేయాలంటే, మొత్తం టికెట్ బికెట్లు ఏం లేవు, అంత వెళ్ళిపో మొత్తం బుక్ అయిపోయింది చెప్పి లేదు ఆయన స్పీకర్ అన్నాడంట. స్పీకరా అయితే వెంటనే టికెట్ స్పెషల్ టికెట్ ఇచ్చి వాడి అసెంబ్లీ స్పీకరు పార్లమెంట్ స్పీకర్ అనుకున్నాడు. అంటే అయ్యగారు చెప్పిన మాటకు లోబడిపోతే అట్లా కార్యాలు జరిగిపోతాయి. స్పీకర్ అనగానే అసెంబ్లీలో కూర్చున్న స్పీకర్ అని కూడా టికెట్ ఇస్తాడు. ఈయనేమో ఈ స్పీకర్ వాక్యం చెప్పే స్పీకర్. సో దేవుడు బిడ్డలారా, అయ్యగారు చెప్పిన మాటకు లోబడ్డప్పుడు కార్యాలు మిరాకిల్స్ చూస్తాం మనం. దేవుడు కూడా నీతో ఒక నిబంధన జరగని ఇష్టపడుతున్నాడు. ఆయన నిబంధన ఉండాలి ఇద్దరి మధ్యలో. అరే నా మాట వింటున్నాడు, మీతో నిబంధన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో నాతో కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు నిబంధన చేయడానికి. దేని కొరకు తెలుసా? మిమ్మల్ని పరిశుద్ధాత్మ చేత నింపడానికి, పరిశుద్ధాత్మ చేత నింపి మిమ్మల్ని వాడుకోవడానికి మీతో ఒక నిబంధన చేసుకుందాం అనుకుంటున్నాడు ఆయన. కానీ అంతకన్నా ముందు మీలో ఒక లక్షణం ఉండాలి. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం. దేవుడు నీతో నిబంధన చేయాలి, పరిశుద్ధాత్మ చేత నింపి నిన్ను వాడుకోవాలంటే నీలో ఉండవలసినటువంటి లక్షణం ఏంటో తెలుసా? 5వ అధ్యాయము అపోస్తుల కార్యము 32వ వచనము. మేము దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాక్షులై ఉన్నారు. దేవుడు ఎవరికి ఇస్తున్నాడు అనమాట పరిశుద్ధాత్మను? తనకు విధేయులైన వారికి. విధేయత లేనికి దేవుడు పరిశుద్ధాత్మనియడు, ఏ ఆశీర్వాదం ఇయ్యడు, ఏ దీవెనడు, అసలు వాడిని వాడుకోడు. దట్ ఈస్ ఇంపాసిబుల్. దేవుడు నీతో ఏ రకమైన నిబంధన చేయాలన్నా, ఏ పని కొరకు నిన్ను వాడుకోవాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ ద వన్ క్వాలిటీ, ఒబీడియన్స్. నువ్వు కలిగి ఉండాల్సిన లక్షణం. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న లేఖన భాగంలో దావీదు భక్తులు అంటున్నాను 103వ కీర్తనలో ఏమన్నాడు తెలుసా? నా నిబంధన స్థిరపరుస్తాను, నేను నా నిబంధన స్థిరపరచుదును కదా. 103వ కీర్తన దయచేసి 17వ వచనంలో, ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములకు నిలుచును. ఆయన కృప నీ జీవితంలో ఉంటుంది.
నువ్వు బలిష్ఠుడినైతే అంటాడు కింద 21వ వచనంలో, యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన సన్నిధించండి. 20వ వచనంలో, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా. ఎప్పుడైతే నీతో నిబంధన దేవుడు చేసుకుంటాడో నువ్వు ఆటోమేటిక్గా బలశూరుడు అయిపోతావు. సైతాన్ని ఏం చేయలేదండి, కొందరికి అక్కడ ఊరు బయట చెట్టు కింద ధైర్యం అంటే అక్కడ ఊరు చీకటి అయిందండి 7 గంటలకి. ఏమో అక్కడ గజ్జల సప్పుడు వస్తుందంటే పోరాటం మళ్ళా ఏ గజ్జలు ఏమో తెలియదు. కొంచెం గజ్జల సప్పుడు వచ్చినా కొంచెం ఎవరైనా ఏడిసినట్టు వినపడా చీకట్ని అక్కడ ఊరు దయ్యాలు తిరుగుతుంది అంటారు. ఏంటండి నువ్వు బలవంతుడు ఇక్కడ. దేవునితో నిబంధన చేసినప్పుడు కోటి సైతాన్లే ముందుకు రానిగాక. డోంట్ కేర్ అంట దేవుని బిడ్డ. నేను ఇప్పుడు అంటే దేవుని కృపను బట్టి దేవుడు నాకు బండి ఇచ్చాడు, కానీ సేవారంభంలో జహీరాబాద్ ప్రాంతంలో తిరుగుతున్న సమయంలో ఎన్నో సార్లు మాకు నడుచుకుంటూ పోయేది ఊర్లకి. రిటర్న్లో ఆటోలు బస్సులు దొరికేది కాదు. ప్రార్థన అయిపోయిన తర్వాత నడుచుకుంటూ వస్తుంటే ఆ సమాధులలోకి వెళ్ళి ఆ అడవిలలోకి వెళ్ళి చిన్న సందులు ఇక్కడ కంప అక్కడ కంప మధ్యలో నడుచుకుంటూ పోవాలి. ఎన్నో పాములు అడ్డం వచ్చేది, అడుగు మందులు అడ్డం వచ్చేది. అయినా మాకు భయం లేదు, ఎందుకంటే దయగల మన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన విన్నాడు మా పక్కలో. Why should we fear? Why should we have pride? అది లేదు, ఇంకా భయమే లేదు. దయాలకు మనం భయపడకూడదు. అంటే నువ్వు ఫస్ట్ నీతో దేవునికి నిబంధన ఉండాలి. హల్లెలూయా. నిబంధన జనులకు సాతాను గజగజ వణికిపోతాడు. నువ్వు నిబంధన ఫస్ట్ నీలో నువ్వు చేసుకొని నేర్చుకోవాలి. యోగు భక్తుడు అంటాడు 31వ అధ్యాయం యోగు గ్రంథం 1వ వచనంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. నిబంధన అంటే నువ్వు మనిషివే కాదు, నీ చేతులతో నిబంధన చేసుకోవాలి. ప్రభువా వేటిని తాకుండా నీ ఇష్టమో వాటిని ఈ చేతులు తాకినట్లుగా నేను నిబంధన చేసుకుంటున్నాను. నీ పాదములతో నిబంధన చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళుట నీ ఇష్టమో అక్కడికి నా పాదములు వెళ్ళినట్లుగా నేను నిబంధన చేసుకుంటున్నాను. నీ శరీరంతో నిబంధన చేసుకోవాలి. ఏ పని చేయడము నా శరీరము నీ చిత్తమో దాని కొరకు నా శరీరంలో సజీవ యాగముగా ఈరోజు నీతో నిబంధన చేసుకుంటున్నా. వేటిని చూచుట నీకు ఇష్టమో వాటిని చూసినట్టుగా నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నా. వేటిని మాట్లాడటం నీ చిత్తమో వాటిని మాట్లాడటం నా నాలుగుతో నిబంధన చేసుకుంటున్నా. ఉందా మన నిబంధన ఆ రకమైంది? లేకపోతే కథ వేరే ఉంటుంది. నాలుగుతో నిబంధన లేకపోయింది అనుకో అడ్డమైన మాటలు వస్తాయి. కళ్ళతో నిబంధన లేదనుకో అడ్డమైన మొహపు చూపులు వస్తాయి. శరీరంతో నిబంధన లేదనుకో అడ్డమైన పాపాలు కలవడబడిపోతాడు. చేతులతో నిబంధన లేదనుకో అడ్డమైన వాటిని చేతులు తాకుతూ ఉంటాయి. దేవునికి ఇష్టం లేని వాటిని చేతులు తాకుతూ ఉంటాయి. నీ తలంపులతో కూడా నిబంధన చేసుకోవాలి. ఎందుకంటే నా తలంపులు దైవ చిత్తానుసారమైనవి మాత్రమే తలంచాలి. We should have a covenant with God. We should have a covenant with our eyes. నీ కళ్ళతో నిబంధన, నీ తలంపులతో నిబంధన, నీ ప్రాణముతో నిబంధన. భక్తులు అట్లా నిబంధన వేసుకున్నారు, ప్రెడ వేసుకున్నారు అనమాట దేవుడితో. అది సంబంధించడము, అది అన్ని విషయాల్లో ప్రభుత్వం నడవడం. అంటే ఈరోజు దేవుని బిడ్డలారా, మనలో ఇంకా ఏ ఏరియా ఇంకా ప్రభుత్వ నిబంధన చేయబడలేదు. ఇంకా మన జీవితంలో దేవుని యొక్క నిబంధనను గైకొనకుండా ఉన్నటువంటి ఏరియాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? దేవుని యొక్క నిబంధన మన తలంపులు గైకుంటున్నాయి. ఆయన నిబంధన గైకొన్న వారి మీద ఉన్నాయి అక్కడ. ఆయన నిబంధన గైకొన్న వారి మీద అంటే నిబంధనను గైకొనకపోతే ఆయన కృపణ ఏడలో ఉండదు అని అర్థం. దేవుని యొక్క నిబంధన గైకోవాలి, దేవుని మాటల్ని గైకోవాలి, దేవుని యొక్క చిత్తాన్ని గైకోవాలి. ఎట్లా తెలుస్తుంది దేవుని యొక్క నిబంధన? వాక్యము ధ్యానిస్తున్నప్పుడు తెలుస్తుంది దేవుని యొక్క నిబంధన. వాక్యాన్ని ధ్యానించి వాక్యానుసారంగా బ్రతకాలనుకున్నప్పుడు నీకు దేవుని స్వరం వినిపిస్తుంది. దేవుని స్వరం అందరికి వినిపించదు, గుర్తుపెట్టుకోనండి. యెషయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్ అన్నాడు. ఎందుకు యెషయాకే ప్రత్యక్షమైంది? యెషయా పక్కన శిష్యులు ఎంతమంది ఉన్నారు కదా, వారికి ఎందుకు ప్రత్యక్షం కాలేదు? ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అంటాడు. అబ్రహాంకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై. యెహోవా వాక్కు నీకు రావాలంటే నువ్వు నిబంధన చేయబడ్డ వ్యక్తిగా ఉండాలి. ఆయన ఏది మాట్లాడినా చేస్తాననే మైండ్ వాడుకుంది, అబ్రహాంకు ఉంది. దేవుడు ఏది చెప్పినా నేను చేస్తాను. సరే నీ కుమారుని తీసుకుపోయి అక్కడ అర్పించమంటే పట్టుకొని పోతా ఉన్నాడు. కుమారుని తీసుకొని సంపూర్ణ విధేయత. ఇప్పుడు అదే మాట నాకు అనగనుకో దేవుడు, నీకు ఒక్కడయ్యా నీ కుమారుడు నాకు బలి అర్పించమంటే ఎదుగుంటుంది పరిస్థితి. అందుకే మనకు అంటలేడు, తెలుసు మన కథ అంతా దేవునికి. ఇది పక్క సైతాన్ ప్రేరణ అనుకుంటున్నాం.
కుమారులు వచ్చి గర్భఫలం అండి, దేవుడు గర్భఫలం ఇచ్చి మళ్ళీ అడుగుతాడా అంట. మన వాదన ఇట్లుంటుంది. అందుకే దేవుని వాక్కు ప్రత్యక్షం కావడం లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో దేవుడు ఒక నిబంధన చేయడానికి ఇష్టపడుతున్నాడు. వ్యక్తిగతంగా తన పని కొరకైన నిబంధన చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీలో ఉండవలసిన లక్షణం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో ఆయనను ఏం చేయాలంట కదా. 3వ అధ్యాయం సామెతలు 5వ వచనం ఎప్పుడు మర్చిపోడు, దాన్ని కంఠభూషణంగా ధరించుకోవాలంట. ఏమన్నాడు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన కొంతటి యందు ఆయన అధికారంకు ఒప్పుకోవడం లేదు. ప్రవర్తన అంతటి యందు మనం కొంతటి యందు ఒప్పుకుంటాం, అంతటి యందు ఒప్పుకోం. ఎందుకంటే మన రాష్ట్ర బ్రతుకు, మన ప్రైవేట్ లైఫ్ అలా ఉంటుంది కదా. పబ్లిక్ లైఫ్లో ఒప్పుకుంటాం అన్ని విషయాలు. ప్రైవేట్ లైఫ్లో ఏముందో దేవుడికి తెలుసు, అన్ని చూస్తాడు ఆయన. ఆయన మరుగై ఉన్నది ఏది కూడా లేదు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఎప్పుడైతే ఒప్పుకోవడానికి ఇష్టపడతావో నువ్వు నిబంధనను గైకుంటున్న వ్యక్తిగా ఈ తరంలో దేవుడు రాసుకుంటాడు నీ పేరు. వాడు నా నిబంధనకు ఒబేయ్యాడు, వీడికి పరిశుద్ధాత్మ చేత నింపాలి. నా నిబంధనకు ఒబేయ్యాడు, వీడిని వాడుకోవాలి అని దేవుడు నీతో ఒక నిబంధన చేసుకుంటాడు అన్నమాట. హల్లెలూయా. ఒక ఒప్పందం ఇద్దరి మధ్య జరుగుతుంది. అప్పుడు నువ్వు దేవుని కొరకు శూరకార్యాలు జరిగిస్తావు. ఏ ఒప్పందం లేకుండా, ఏ ఒడంబడిక లేకుండా, ఏ రకమైన నిబంధన లేకుండా ఆత్మ జీవితంలో సాగడం కష్టం. ఎక్కువ రోజులు సాగలేడు వాడు. ఒక బలమైన నిబంధన ఇద్దరి మధ్యలో ఉండాలండి. కలిమి అందును, లేమి అందును, రోగమందును, ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి, నిన్ను పోషించి, నా పెళ్లి పెనిమిటిగా, నా పెళ్లి భార్యగా నేను అని ప్రమాణాలు చేస్తారు. ఒక నిబంధన అక్కడ ఉంటుంది ఇద్దరి మధ్యన. ఇవి ఇట్లా చేయాలి, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో నీ భర్తను నువ్వు ఏం చేయాలి? ప్రేమించాలని ఆమె చెప్తుంది, ఈయన చెప్తాడు. ఆ రెండు ప్రమాణాల మధ్యలోనే బంధము, నిబంధన, తాళి. తాళి కూడా ఎందుకు గుర్తుంది? అది నిబంధన గుర్తు ఇద్దరి మధ్యలో. మా ఇద్దరికి పెళ్ళి అయిందని అది లేదనుకో, ఆ గుర్తు లేదు. అందుకే ఇద్దరి మధ్యలో దేవుడు ఒక గుర్తు పెడతాడు అనమాట. ఎప్పుడైతే ఆ స్పందన, ఈ స్పందన, స్పందనకు ప్రతిస్పందన ఇద్దరు ఒప్పుకొని ఇద్దరు ఇష్టానుసారంగా చేసుకున్నప్పుడు ఒక నిబంధన, ఒక ఉడంబడిక జరుగుతున్నట్టు లెక్క. ఇప్పుడు కథ అడ్డం తిరుగుతున్నది. ఏమవుతుందంటే ఒక సైడ్ నుంచో వస్తుంది స్పందన, దేవుడు మాత్రమే చెప్తున్నాడు కానీ ఇక్కడ నుంచి ఏం లేదనుకో. అమ్మ కలిమి లేమి లేందును, రోగ ఆరోగ్యమందును ఈయనను ప్రేమించి ఈయనకు లోబడి ఉందివా అంటే సప్పుడు తక్కువ అనుకో, పెళ్లి చేసుకో, ఏం నోరు తెరవకుండా ఎట్లుంటుంది కదా. అవి ఏం స్పందన చెప్తలేదు. అమ్మ నీకు ఇష్టం ఉందా లేదంటే కూడా నోరు తెరుస్తలేదు అనుకో. ఈయనకు మాత్రమే నువ్వు యోగ్యులైన భార్యగా ఉందివా అంటే సప్పుడు తక్కువ ఉంది అనుకో, ఏమనుకుంటాడు వాడు? ఈయనకు మాత్రమే ఉందా అంటే ఈయన కుక్కడికి ఎట్లా ఎంతమందికి ఉంటా అనుకుంటారు లోపల. అది సైలెంట్ కూడా ఎన్ని అర్థాలు ఇస్తుంది. ఆమె నోరు తెరవకుండా సప్పుడు దాక్కుంటే ఎన్ని అర్థాలు ఇస్తుంది? ఈయనకు మాత్రమే అన్నప్పుడు ఆమె సప్పుడు చేయకుండా ఉంటే ఇష్టం ఉందనుకోవాలన్నా, ఇష్టం ఉన్నా ఈయన మీద ఉంది ఇంకోని మీద కూడా ఉందని అనుకోవాలన్నా. అందుకే ఈయనకు మాత్రమే ఒప్పుకోవడం లేదా ఎన్నో అర్థాలు వస్తాయి. అట్లా దేవుని దగ్గర వచ్చిన తర్వాత కూడా నువ్వు దేవుడు చెప్పింది చేయకుండా సప్పుడు దాకా ఉన్నావు అనుకో, అర్థమేంటి? ఇష్టం లేదా చేయడము, లేకపోతే ఇంకొకటి చెప్పింది ఎందుకు చేయాలన్నా. ఇంకా అవతరం కూడా సైతం చెప్పేటప్పుడు వాటి మాటలు కూడా వింటా, నీ మాటలు కూడా వింటా అంటే నడవది. కట్టిన కొద్దు పాము సావద్దని ఒక సామెతున్నది కదా. అమ్మ కావాలి, భూ కావాలంటారు కదా. అట్లా అటువంటి పరిస్థితి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఉండదు. ఉంటే దేవుళ్ళు ఫుల్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, లేకపోతే పోయి లోకంలో ఇష్టానుసారంగా బ్రతకాలి. అప్పుడు నీకు ప్రాబ్లం లేదు. కానీ దేవుడిలో ఉంటూ అంటే మళ్ళీ పాపం చేస్తూ దేవుడిలో ఉంటూ మళ్ళీ అటు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే వాడు చాలా ఘోరంగా దెబ్బతింటారు. చాలా డేంజర్ పరిస్థితి అది. నేను ఎంతోమంది నా కళ్ళలో చూసాను. చెప్పాను, నాకు అవన్నీ అర్థమైపోతూ ఉంటాయి. అరే వీళ్ళ పరిస్థితి ఏంది భయ, దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ లోకానుసారంగా బ్రతుకు, దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రకం ఎక్కడో దేవుడు వీళ్ళు కోరుకుండా దెబ్బ కొడుతున్నాడు అనుకుంటాను ఆ మనసులో. నేను ఒక సిస్టర్ పేరు నేను చెప్పాను, కానీ ఒకవేళ మళ్ళీ ఆమె పేరు ఎత్తి లైవ్ ఉంటే బాధపడుతుంది. మన దగ్గర చర్చి కూర్చోవాలి. చాలాసార్లు చెప్పాను నేను తనకి. మన కొంతమందికి ఆల్రెడీ తెలుసు. ఎప్పుడో చర్చికి వెళ్ళారు, కొంత తర్వాత మన చర్చికి వచ్చారు. అమ్మ మీరు చర్చికి అయితే వస్తున్నారు తల్లి, మరి మీరు అన్ని విషయాలు కరెక్ట్గా ఉండాలి, ప్రతి ఆదివారం బల్ల తీసుకోవాలి, నియామక ప్రార్థన చేయాలి, ప్రతి నెల మీకు వచ్చిన దాంట్లో దశంభాగం ఇవ్వాలి అని చెప్పాను. సరే ఇక సరే తమ్ముడు అన్నది. సరే తమ్ముడు అన్నది. ఏది చేయలే, రెగ్యులర్గా చర్చికి రాలేదు. ఎప్పుడో ఒకసారి తన మనసు ఉన్నప్పుడు గుద్దినప్పుడు వచ్చేది. దశంభాగాలు అస్సలు ఇవ్వలేదు.
ఒకసారి రెండుసార్లు అడుగుతాడు సేవకుడు, ఊరికి ఎంటబట్టి అడుగు తింటాడు కాదు సేవకుడు అంటే. దేవుడు పోషిస్తాడు. ఆమె క్షేమం కూడా చెప్పాను నేను, ఇవ్వలేదు. ఒక్కళ్ళు దశంబాలు ఏడగుడు ఇవ్వలేదు. ఆమె ఒక దగ్గర రెగ్యులర్గా చర్చి పోతే దశంబాలు ఇవ్వబడతానని తెలిసి వారంకో చర్చి నెలకో చర్చికి మార్చుకుంటూ వచ్చింది. మార్చుకుంటా ఐగుప్తులో కప్పలు ఉండేది అక్కడిక్కడ దుంకనికి. ఇట్లా కప్పల్లాగా ఆమె దుంపటి ఇడికి వచ్చింది. నేను కూడా చెప్పిన, సిస్టర్ చాలా తీవ్రంగా దెబ్బతింటారు, దేవునితో మీరు ఆడుకోకూడదు అని చెప్పిన. మన చర్చి బంద్ అయిపోయింది. బంద్ అయిన ఒక 1 monthకు ఇదే ప్రజ్ఞాపూర్ చౌరస్తకు ఇద్దరు భార్య భర్తలు బండి పోతా ఉంటే డీసీఎం వచ్చి గుద్దింది. గుద్దితే వాళ్ళ భర్తకైతే ఎరగని ఏరియా లేదు. చేతులు తిరిగిపోయినాయి, కాలు ఇరిగిపోయినాయి, మెడలు ఇరిగిపోయినాయి, ఇప్పు బొక్కలు ఇరిగిపోయినాయి, పక్క బొక్కలు ఇరిగిపోయినాయి, అన్ని ఇరిగిపోయినాయి. ఒక్క ఎముక కూడా అతుకున్నది. ఇప్పటికీ లేస్తలేడు. యాక్సిడెంట్ అయ్యి మన 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు యాక్సిడెంట్ అయ్యి ఇప్పటికి ఇంకా వేరేళ్ళు పాలు తాపే పరిస్థితి, వేరేళ్ళు నీళ్ళు తాపే పరిస్థితి. ఆమెకేమో ఈడి దాకా కాలు మొత్తం నజ్జనం అయిపోయింది. ఈడి దాకా కాలు తీసేసారు. ఈడి దాకా కాదు. యశోద హాస్పిటల్ పోయారు. నేను ప్రాణదాన్ని పోయినా మళ్ళీ. అప్పటికి బిల్లు 12 లక్షలు అయింది. 12 లక్షల బిల్లు యశోద హాస్పిటల్ కట్టినావు కదమ్మా. నెలకి సపోర్ట్ దాకా దర్శనం పంపిస్తుంది. దేవుడికి అంటుండే దేవుడికి ఎట్లా అడుగుతావు? నువ్వు ఏమని అడుగుతావు? ఇప్పుడు ఎందుకు ఇట్లా చేసింది ప్రాబ్లం అంటావా? దేవుడు చెప్తాడు ఎందుకు చేసిండు. ఆయన దగ్గర పక్క లిస్ట్ ఉంటుంది. దేవుడితో ఆడుకోవద్దు. నేను ఏంటంటే దేవుడు నమ్ముకున్న తర్వాత మళ్ళీ మనం దేవుడిని సీరియస్గా తీసుకోకపోతే నష్టపోతాం. అందుకే మీరు ఒక నిబంధన చేసుకోవాలి దేవుడితో. We should have a covenant with God in any area. నీ జీవితంలో నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థనకు నిబంధన ఉండాలి. దేవునితో వ్యక్తిగతంగా నిబంధన ఉండాలి. ప్రార్థనకు నిబంధన ఉండాలి. పరిచర్యకు నిబంధన ఉండాలి. బ్రతుకు నిబంధన ఉండాలి. చూపులకు నిబంధన ఉండాలి. చేసే పనులకు నిబంధన ఉండాలి. తన నిబంధనను గైకొన్న వారి ఎడల ఆయన కృప యుగ యుగములు నిలుచును. అంటే గైకొనని వారికి కృప ఉండదు, గైకొనని పిల్లలకు క్షేమం ఉండదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క నిబంధనను గైకొనే వారిగా మనం ఉంటున్నామా? అసలు నీతో దేవుడు ఏ నిబంధన చేశాడు? ఎంతగా దేవుని నిబంధనను విధేయుడు అవుతున్నావు? ఎంత సమ్మతిస్తున్నారు ఇద్దరు? ఎన్నిసార్లు ఉడంబడిక జరిగింది? ఎన్ని విషయాలు జరిగింది ఉడంబడిక? దేవుడు నీకు నిత్య రక్షణ ఇస్తానన్నాడు. ఎప్పుడు ఇస్తానన్నాడు? నువ్వు నమ్మి బాప్తిజం పొందినప్పుడు రక్షించబడతావు. దేవుడేమో నమ్మి బాప్తిజం పొందిన రక్షణ పడతావు అని చెప్తే నేను అసలు బాప్తిజం పొందను, నేను లోపడను, నా రక్షణ ఇవ్వాలంటే దేవుడు ఇవ్వడు. అక్కడ నిబంధన అనేటువంటిది బిల్డప్ కాదు. నిబంధన బిల్డప్ అవ్వాలంటే ప్రతి విషయంలో నువ్వు లోపడుతూ దేవుడు చెప్పిన దానికి వెళ్తా ఉంటే నీతో నిబంధన చేస్తూ ఒక నిబంధన చిన్నముగా నిబంధన గల వ్యక్తిగా దేవుని కొరకు భూమి మీద వాడబడతావు ఈ తరంలో. నోవా, ఈ తరంలో నీవే నీతిమంతుడు కనుక నీతో నిబంధన స్థిరపరుస్తున్నాను అన్న దేవుడు ఈరోజు మనతో కూడా అంటాడు, ఈ తరంలో నీతో నిబంధన చేస్తా, ఈ ప్రాంతం కొరకైన నిబంధన చేస్తా, ఈ దేశం కొరకైన నిబంధన చేస్తా, నేను వాడుకోవడానికి నా కుమారుడా అంటాడు. ఆయన మార్పు చెందిన దేవుడు. హల్లెలూయా. అవర్ గాడ్ హస్ అన్చేంజబుల్ గాడ్. మారిపోయిన దేవుడు కాదు. నోవాహును ఏ రీతిగా అయితే గణపరచాడో ఆ రీతిగా మనల్ని కూడా గణపరచడం సిద్ధంగా ఉన్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నిబంధన చేసుకోవాలి. ఒక్క మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము. దయచేసి 20వ వచనం చదువుతున్నాను. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు తన చిత్త ప్రకారము చేయటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. హల్లెలూయా. తన రక్తముతో నిబంధన చేసినటువంటి దేవుడు సకల విధములైన మంచి పనులు చేయడానికి, తన చిత్తానుసారమైన కార్యక్రమాన్ని చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేయను కాక సిద్ధపరచునుగా. కానీ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, మీతో రక్తము ద్వారా నిబంధన చేసుకున్నటువంటి ప్రభుతో మంచి అన్న ప్రతి దాంతో మీరు నిబంధన చేసుకోవాలి చేయడానికి ప్రభుత్వం అని ఒక నూతన తీర్మానం తీసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దానము మన వాగ్దానము కావాలి. అందుకే ఆ ఆశ్రయ దుర్గం అనే పాటలో ఆ చరణం అందుకే నేను జ్ఞాపకం చేయమన్నా. ఏ చరణం అది? నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే, నీతో చేసిన
తీర్మానములు స్థిరపరచితివే, నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే, నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే, అందుకే ఈ స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి, అందుకే ఈ స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలే వీక్షణము, ఓపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేని నీ కృపలే వీక్షణము, ఓపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నాతో నీవు చేసిన నిబంధనలన్నీ అని ఎంత చక్కగా రాశాడు. నిబంధనలన్నీ ఎక్కడెక్కడ ఎన్ని నిబంధనలు చేస్తున్నాడు దేవుడు. దేవుని బిడ్డలు ఈరోజు నీతో నాతో ఎన్ని నిబంధనలు చేశాడు. ఎన్ని విషయాల్లో మనం ఆయన మాటకు సమ్మతిస్తున్నాం, ఎన్ని విషయాల్లో దేవుని మాటకు లోబడుతున్నాం. నీతో నిబంధన చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు ఈరోజు నీ ద్వారా ఆశిస్తుంది ఒకే ఒకటి, నువ్వు ఆయన మాటకు లోబడతావని ఆయన ఆశపడుతున్నాడు. కనుక ఒక నూతన తీర్మానం తీసుకొని ఒక క్రొత్త నిబంధన మన ద్వారా ప్రభుతో చేయనట్లుగా మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుందాం. రండి, ప్రభు కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా ఏకీభవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. Everybody should take a new decision today. ఈరోజు దేవుడు మనతో ఒక నిబంధన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకెవరైనా ఈరోజు మీలో ఇంకా ప్రభుత్వ నిబంధన చేయని వారు ఎవరైనా ఉంటే ఒక నూతన నిబంధన మనం ప్రభుత్వం చేసుకుందాం. తండ్రి, నిబంధన జనులుగా మేము ఉండాలి, నిబంధన గలవారంగా మేము ఉండాలి. మీ ఆత్మచేత మమ్మల్ని ఒక్కసారి మీరు దర్శించండి. నిబంధన లేని పరజనులుగా మేము ఉండకూడదు. ప్రార్థించుదాం. స్తోత్రం, హల్లెలూయా.